యెహోనాదాబు రేఖ గీశాడు. ఆ రేఖ దాటితే గనక వీళ్ళు కష్టాలు అయ్యేవాళ్ళు. అందరితో ఒప్పందం చేపించాడట, ద్రాక్షారసం త్రాగమాకండి, చెప్పండి, ఇళ్ళు కట్టుకోమాకండి, మీరు పొలాలు సంపాదించుకోమాకండి, గుడారాలలోనే మీరుండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఆ 9వ వచనం ఏముంది అంటే, మా తండ్రి అయిన 9వ వచనంలో యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకోవట్లేదు, ద్రాక్షవనములు గాని పొలములు గాని సంపాదించటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము విధేయులుగా జీవిస్తున్నాం. ఎంత విధేయులుగా జీవిస్తున్నాం తెలుసా అండి? ఆయన చెప్పిన మాటను బట్టి ఇళ్ళు కట్టుకోవట్లేదు, ద్రాక్షారసం త్రాగటలేదు, విత్తనాలు విత్తటలేదు, గుడారాలలోనే ఉంటున్నాము. మా భార్యలు కానీ ఏ రోజు మా భార్యలు కూడా ఏంటండి ఇల్లు కట్టుకోరేంటండి, ఇల్లు కట్టరేంటండి అని మమ్మల్ని అడగరు. మమ్మల్ని ఏ రోజు కూడా వాళ్ళు అడగరు. మా భార్యలు కానీ మా పిల్లలు కానీ. మా పితరుడు 200 సంవత్సరాల క్రితం చెప్పా, ఒక మనిషి చెప్పిన మాటకే వీళ్ళంతా కట్టుబడి కలిగి ఉంటే నిజంగా యెర్మీయాని ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా గదిలోకి? మరి జీవం కలిగిన వాడిని నేను చెప్తుంటే నా ప్రజలు నా మాటలు వింటలేదు. అక్కడ రాస్తాడు ఎంత బాధపడతాడు అంటే 12వ వచనం చూడండి. అంతటా యెహోవా వాక్కు యెర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడవగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి. ఇప్పుడు ఈ జరిగిన విషయాలన్నీ యెర్మీయా నువ్వు ఎవరికి చెప్పాలో తెలుసా? యూదా వారికి, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా చెప్పాలి. 14వ వచనం చదువుదాం. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి. 16వ వచనం కూడా, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. చాలండి. ప్రభు బాధ ఏంటి తెలుసా అండి మీకు? ఇప్పుడు అర్థమైంది ప్రభు బాధ. నా ప్రజలైన యోధా వాళ్ళు ఇశ్రాయేలీలు నా మాట వింటలేదు. నా క్రమాలు నచ్చి అన్యులలో నుండి రక్షించబడిన రేకాబీలు నా మాట వింటుంటే అర్థమైంది ఇప్పుడు మీకు? అసలు నా ప్రజలు నా వాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు నా మాట వింటలేదు. ఒక మనుష్యుని మాటకే ఎంత వాల్యూ ఉందో చూడండి. 200 ఏళ్ళు గడిచిపోయింది, 200 సంవత్సరాలు గడిచిపోయింది. ఎంత వాల్యూ అండి. కానీ ఈ రోజున ప్రభు బాధ ఏమిటంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీలకి నేను పెందరకడే పంపిస్తున్నాను సేవకుల్ని. ఇలాగుండమని, అలాగుండమని, ఇలా చేయమని, త్రాగుడు మానమని, వ్యభిచారం మానమని, విగ్రహారాధన మానమని, ఇలాగుండమని, నా దగ్గరికి రమ్మని నేను చెప్తున్నా. కానీ నా ప్రజలైన ఇశ్రాయేలుని ఎంతగా ప్రేమించా నేను. మేలు చేసిన వాళ్ళు ఎప్పుడు మాట్లాడకూడదు అంటారు, మర్చిపోవాలంటారు. కానీ 66 పుస్తకాలు ఆయన గుర్తు చేస్తానే ఉన్నాడు ఇశ్రాయేల్ని. మిమ్మల్ని ఎలా పోషించా? పచ్చిపాలు ఇచ్చా, ఆవు మజ్జిగ ఇచ్చా, క్రొవ్విన మాంసాన్ని ఇచ్చాను, పక్షిరాజులాగా గ్రద్దల మీద నేను మిమ్మల్ని మోసుకొచ్చాను. ప్రభు ఏమన్నాడు అంటే, మేలు చేసిన వాళ్ళు మర్చిపోవాలి అన్నాడు. కానీ కడుపు మండినప్పుడు ఏమయ్యాడు అంటే, ఏమేమైతే మేలు చేశాడో 66 పుస్తకాల్లో ఎక్కడా కూడా టచ్ చేయకుండా వదల్లా. ఏంటి ఇశ్రాయేలీలు మీరేంటి? అసలు మీ పరిస్థితి ఏంటి? యెర్మీయా నువ్వు గదిలో ఏం చూసావు చెప్పు నాకు ఒకసారి అన్నాడు. అయ్యా నేను రేఖాబయలు తీసుకెళ్ళాను, ద్రాక్షారసం త్రాగమంటే త్రాగారా అన్నాడు. తాగలేదు. ఎందుకు తాగలేదంట? వాళ్ళ పితరుడు గుండె చప్పుడట. ఏంటి వాళ్ళకి పితరుడు గుండె చప్పుడు ఉన్నాడా? లేడయ్యా. ఆయన చనిపోయి 200 సంవత్సరాలు అయింది.
ఎన్నాళ్ళయింది? ఏమని చెప్పాడంట ఆ పితరుడు? ద్రాక్షారసాన్ని త్రాగొద్దు అన్నాడట. ఇంకేమన్నాడట? ఇల్లు కట్టుకోమాకండి, ఇల్లు అన్నగాంచి సుఖాలు వచ్చేస్తాయి, అంత ఆత్మీయంగా ఉండలేరు, కనుక దేనిలో ఉండాలి అంటే 200 ఏళ్ళైన గుడారాలోనే ఉన్నారు వాళ్ళు. సహజంగా ఆ కాలం వాళ్ళు అంటే ఉంటారు. ఏది? యెహోనాదాబు ఉన్న వాళ్ళు కాలంలో ఉంటారు. జనరేషన్ మారేసరికి పిల్లలు ఏమంటారు? డాడీ ఇల్లు కట్టుకుందాం డాడీ, ఆ పెద్ద ఆయన ఏదో చెప్పాడులే డాడీ, అది తాతయ్య వాళ్ళు అంటే ఓకే చేశారు, అమ్మమ్మ వాళ్ళు చేశారు డాడీ, మీరంటే ఉన్నారు డాడీ, మేము వచ్చాం కదా డాడీ, కొద్దిగా చదువుకోవడానికి ఒక బెడ్రూమ్ అన్న కావాలి కదా డాడీ. లేదమ్మా, దీనిలోనే ఇంకో తెరగడతాను. మా పితరుడు చెప్పాడమ్మా, మా పితరుడు చెప్పాడు. ఏం నాని, ఏం డాడీ ఇంత గ్రౌండ్ మనం ఉండి విత్తనాలు వేసుకునేవాళ్ళం కదా డాడీ. అమ్మా వేసుకోకూడదమ్మా, ఆయన అలా చెప్పాడు కనుక అట్లు చేయాలమ్మా. ప్రియ దేవుని బిడలారా, కనుక పిల్లలు అడిగారు, వాళ్ళు ఏమంటారు అంటే యెహోనాదాబు మాకు చెప్పాడు గనక మేము అలాగునా చేయము, మా కాలం ఇలా వెళ్ళాల్సిందే మా పితరుడు చెప్పినట్టు అని. తరతరాలు 200 సంవత్సరాలు ఇది మాట. వాళ్ళు చేసింది మంచిదే, కానీ ప్రభువుకి ఎక్కడో బాధేస్తుంది. ఒక మనిషి మాటకి అంత వాల్యూ ఇస్తే, నా మాటకి నా ప్రజలైన ఇశ్రాయేలీలు, రెండోది వాళ్ళు అన్యులు, ఓకే, నా ప్రజలైన ఇశ్రాయేలుకి యెరెమీయాను పంపించానా, ఏలియాను పంపించానా, ఎలీషాను పంపించానా, అయినా నా మాట నువ్వు ఏమైతే చూసావో, నువ్వేమైతే విన్నావో వెళ్ళి ఇశ్రాయేలీలతో యోధా వాళ్ళతో చెప్పు. ఏమని చెప్పాలి తెలుసా? నేను ఒక గదిలోకి తీసుకుని వెళ్ళా, ద్రాక్షారసం త్రాగమన్నా, వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా పితరుడు గుండి మాట, ఆ చెప్పిన మాట మా గుండి చప్పుడు. 200 సంవత్సరాలు గడిచినా కానీ మేము ఇళ్లల్లో ఉండం, గుడారాల్లోనే ఉంటాం, విత్తనాలని నాటం, ద్రాక్ష పొలాన్ని నాటం, పొలాలను సంపాదించుకోము, ద్రాక్షారసం త్రాగము అని నిర్ణయించుకున్నారు. మా జీవితం అలా వెళ్ళాల్సిందే, మా తరం, మా యొక్క జాతి అలా వెళ్ళాల్సిందే అని అన్నారు. ఇశ్రాయేలీలారా మరి మీరేంటి? యెహోనాదాబు గురించి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మరో చోట కనబడతాడు మీకు ఈయన. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 15-16 వచనాలు. అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడుగగా యెహోనాదాబు ఉన్నదనెను. చాలండి. యెహోనాదాబు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? యెహోవా గనుడు అని అర్థము. యెహోవా గనుడు అని అర్థము. ప్రియ దేవుని బిడలారా, రేకాబు అని ఆయన పేరు పెట్టుకున్నాడు వాళ్ళ అబ్బాయికి. యెహోనాదాబు అని పేరు పెట్టుకున్నాడు అంటే అర్థం ఏంటంటే యెహోవా గనుడు. రాసుకోండి. యెహోనాదాబు అని అంటే యెహోవా గనుడు అని అర్థము. అంటే నా కొడుకు దేవుని గనపరచాలి, మేము అన్యులమి అయినప్పటికీ మేము ప్రభువులోకి వచ్చాం గనక మా బిడ్డ ద్వారా మా బిడ్డ ఏమవ్వాలంటే యెహోవాని గనపరచాలి. రేకాబీలు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? గుర్రపు స్వారీ చేసేవారు అని అర్థం. రేకాబీలు రాసుకునేవాళ్ళు, గుర్రపు స్వారీ చేసేవారు అని అర్థము. యెహోనాదాబు అని అంటే అదిగో చూడండి, రేకాబీలు అనగా స్వారీ చేసేవారు అని అర్థము. ఏ విషయంలో స్వారీ చేసేవాళ్ళు? ఇంతవరకు మా మిజ్జాన్ దేశంలో ఉన్నప్పుడు స్వారీ చేసేవాళ్ళం. స్వారీ అంటే వేగంగా వడిగా పరిగెత్తడము, వెళ్ళటం. ఒకప్పుడు విగ్రహారాధనలో వడిగా వెళ్ళాం మేము. విగ్రహారాధనలో ఉన్నప్పుడు వడిగా వెళ్ళాం, వేగంగా వెళ్ళాం. ఇప్పుడు మేము ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం తెలుసా? ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కనుక ఇక్కడ స్వారీ మొదలుపెట్టాం. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు 40 రోజులని, ఎడం చేతి భోజనాలని, లేకపోతే కాళ్ళకు చెప్పులు లేకుండా, లేదా కట్టిన మీద పడుకోవడమని ఇలా చేసేవాళ్ళం. అలా వేగంగా వెళ్ళాం. ఇప్పుడు ప్రభువులోకి వచ్చాం మేము. అదే నిష్ట, అదే భక్తి, అదే ఆసక్తి కలిగిన వాళ్ళం. అందుకే నా కొడుకు ఏం పేరు పెడుతున్నాను అంటే యెహోనాదాబు అంటే యెహోవా గనుడు అని అర్థం. యెహోవా అంటే
ఎందుకు గనుడు అంటే నా కొడుకు ఏదో ఒకటి చెయ్యాలి, మంచి కార్యం చేయాలి దేవుడి సన్నిధిలో. అతను ఎంత ఆసక్తి కలిగిన వాడు తెలుసా అండి దేవుడి విషయంలో? ఎంత ఆసక్తి కలిగిన వాడు తెలుసా? ఓ రోజున ఇశ్రాయేలీలకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు యెహూ. ఎవరండి? యెహూ అన్నాడు. యెహూ రథం మీద వెళ్తున్నాడు. ఇందా మీరు చదివారు కదా 15-16 వచనాల్లో. రథం మీద వెళ్తుంటే ఈయన ఎదురయ్యాడంట. రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఎదురయ్యాడట. యెహూ అడిగాడట, నీ ఎడల నాకు ఉన్నట్లే ఇంట్రెస్ట్ ఉంది, నీ మీద నాకు, నా మీద కూడా నీకు ఇంట్రెస్ట్ ఉందా, నా మీద నీకు ప్రేమ ఉందా అన్నాడు. మీ మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుందండి? నెంబర్ 1 రాజు మీరు, దేవుని అందరూ భయభక్తులు కలిగినటువంటి రాజు అని మీరు అని అన్నాడు. అనగానైతే రా నా పక్కన కూర్చో, రథంలో నాతో కలిసి పని చేస్తావా, చేతిలో చెయ్యేస్తావా? వినాలి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఇశ్రాయేలుడు, యూదుడు కాదు, ఒక ఇశ్రాయేలుడు అడిగాడు. యెహూ అడిగాడు, నాతో కలిసి పని చేస్తావా? ఇందాన్ని మీకు చెప్పాను, యెహోనాదాబు దేవుని పనిలో ఆసక్తి కలిగిన వాడు, యెహోవాకు ఆసక్తి కలిగిన వాడు, పనిచేసే విషయంలో బ్రహ్మాండంగా ఉంటాడు. యెహూ అడిగాడు, ఓకే అన్నాడు. ఓకేనా? ఓకే, రథంలో ఎక్కువ. ఇప్పుడు నా టార్గెట్ ఏంటో తెలుసా? యెహూ చెప్పాడు, నా టార్గెట్ ఏంటంటే నా ముందు ఒక రాజు ఉన్నాడు, వాడు దుర్మార్గుడు, అన్యుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆహాబు యెజబెలుని పెళ్లి చేసుకున్నాడు. కనుక మొత్తాన్ని కూడా బయలు విగ్రహారాధనతో చేశారు దేశం మొత్తం. వాళ్ళని లేకుండా నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్న దేవుడు నన్ను దర్శించాడు. విగ్రహారాధన లేకుండా చేయాలని దేవుడు నన్ను దర్శించాడు. నాతో చేతిలో చెయ్యేస్తావా అన్నాడు యెహోనాదాబుని. రా అన్నాడు. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళేసరికి కరెక్ట్ కొడుకు కనబడ్డాడు. ఆహాబు యెజబెలు కొడుకు కనబడ్డాడు, యెహోరాము. చంపేశారు. ఆహాబుకి 70 మంది కొడుకులు, ఆహాబుకి 70 మంది కొడుకులు చంపేశారు ఇద్దరు కలిసి. ఇప్పుడు పైన మేకప్ వేసుకుంటుంది యెజబెలు, మేకప్ వేసుకుంటుంది, రంగులు పూసుకుంటుంది. యెహూ అడిగాడు, నా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఆవును కూడా కింద పడేయండి అన్నారు. రాణిని కింద పడేస్తే మొక్కలు మొక్కలు అయిపోయింది. అంటే యెహోనాదాబు దేవుని పని విషయంలో ఎంత ఆసక్తి కలిగిన వాడో చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ప్రభు ఏమన్నాడు అంటే ఆ చివరి మాటల్లో, యెర్మీయా గ్రంథం చివరి మాటల్లో 35వ అధ్యాయము చివరి వచనం చూడండి, 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ నుండక మానడు. చాలండి, లాస్ట్ మాటలు ప్రభు ఆశీర్వాదం ఇచ్చారు. ఏమన్నారు అంటే రేకాబు కుమారుడైన, చెప్పండి అందరూ, యెహోనాదాబునికి సంతతి ఎన్నడూ కూడా లేకుండా మాత్రం ఉంచను. నా సన్నిధిలో వాళ్ళు ఎప్పుడూ కూడా ఉండేలాగా చేస్తా. వాళ్ళ పిల్లల పిల్లల్ని, వాళ్ళు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలు, యోధా వాళ్ళు కాదు. వెళతా ఉన్న ఐగుప్తీయుల ఇశ్రాయేలీలతో పాటు దారిలో కలిసిన అన్యజాతి వాళ్ళు అన్యజాతి వాళ్ళు కేయినాను, మిజ్జానీల్లో మోషే మా పేరు కైనాను, ఆ జాతి వాళ్లే వీళ్ళు. ఎవరు అంటే రేకాబీలు. ప్రభు అన్నారు, నిజంగా ఎంత ఆసక్తి కలిగిన వాడా, అందుకే రేకాబు పేరు పెట్టుకున్నాడు ఆ రోజు కొడుకుకి. ఏమని అంటే యెహోనాదాబు అంటే యెహోవాను గణపరుచువాడు. ఈ మాటలు మొదటి దినవృత్తాంతాలు 2:55 కూడా రిఫరెన్స్ చేసుకోండి. 2:55. కేనీయులు సంబంధులకు హామాతుకు పుట్టినవాడు రేకాబు. రేకాబు ఎవరికి పుట్టాడట? హామాతుకు పుట్టాడు. హామాతుకి రేకాబు పుట్టాడు, రేకాబుకి యెహోనాదాబు పుట్టాడు. కనుక వాళ్ళ పిల్లలు మాత్రం ఎప్పుడు నా సన్నిధిని ఏదో ఒక పరిచర్య అప్పగిస్తా. నిజంగా యెహోవాని గణపరిచే లాంటి కొడుకు నా కొడుకుగా ఉండాలి అని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మన కొడుకులు కూడా యెహోవాని గణపరిచేవారిగా ఉండాలి. నిజంగా చాలా ఆసక్తి కలిగిన వాడిగా జీవించాడు. దేవునికి తండ్రి ఆశల్ని నెరవేర్చినవాడు, తండ్రి ఆశల్ని నెరవేర్చినటువంటి కుమారుడు. ఇప్పుడున్న కొడుకులు అసలు నిన్ను ఎవరికి కనమన్నారు? మేము అడిగాం మిమ్మల్ని,
మేము అడిగా మిమ్మల్ని, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి 128వ కీర్తన. ఆ 128వ కీర్తన ఏముందో తెలుసా? పచ్చని ఒలీవ చెట్టు నిలబడాలి అంటే కొద్దిగా ఎదిగాక పెద్దదయ్యా కొంగిపోద్దట. దానికి పెద్దదైన తర్వాత ఒదిగిపోకుండా కింద పిల్ల మొక్కలు వస్తాయి అంట, ఒలీవ మొక్కలు వస్తాయి. ఈ పిల్ల మొక్కలు ఆ పెద్ద మొక్కకి సపోర్టు, ముసలి చెట్టుకి సపోర్టుగా ఉంటాయి. అంటే అర్థమేంటి తెలుసా? ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి పిల్లలు ఎలా ఉండాలి అంటే సపోర్ట్గా ఉండాలి. యెహోనాదాబు ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా చక్కటి కొడుకు అనమాట. అనగా తండ్రి చెట్టుకి ఆ ఒలీవల చెట్లు చిన్న ఎలా ఉంటాయి అంటే సపోర్టుగా ఉంటాయి. ఈ రోజున సపోర్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు వృద్ధాప్యలోకి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులకి సపోర్టుగా ఉండాలి. అది ఆశీర్వాదం. వారి పిల్లలు నా సన్నిధిలో ఉంటారు అని. కనుక దేవుని సన్నిధానంలో రేకాబీలు గురించి ఎంత నేర్చుకున్నా తక్కువే. వాళ్ళు అన్యులై ఉండి ఎంత నిష్టగా ఉంటుంటే మరి దేవుడు ప్రజలైన మీరు ఇక్కడికి వచ్చాక సీనియర్లు అయిపోతాం. ఇర్మియా, నా బాధ అర్థమైందా నీకు? అర్థమైంది ప్రభువా, వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళకి. మీరు డోంట్ వరీ అయ్యా, మీరు ధైర్యంగా ఉండి, నాకు అర్థమైపోయింది మీ ఉద్దేశం ఏంటో, మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారో అంతా నేను చెప్తా వెళ్తున్నా అని వెళ్ళాడు ఇర్మియా. దేవుడి మాటలు వినికిల్లో దీవించునుగాక.